అంటారా? జగనన్నని ముఖ్యమంత్రి అంటారా ఎవరైనా? మన ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి చిరంజీవి గారు వెళ్తే చిరంజీవి గారి దగ్గరికి మోడీ గారు వెళ్తున్నారు. ఎవరు ఈయనని చూస్తలేరు, ముఖ్యమంత్రిని చూస్తలేడు. ఎవరు? మోడీ గారు. ఎవరిని ఆయనను కలవడానికి వెళ్తుండ్రు. ఎవరు? చిరంజీవి గారిని కలవడానికి వెళ్తుండ్రు. అంత మర్యాద ఉంది చిరంజీవి అంటే ఆయనకి. అసలు ఈయన పట్టించుకుంటలేడు కదా ఆయన. జగన్ గారిని మోడీ గారు పట్టించుకుంటలేరు కదా అసలు. ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు అంటున్నారు? పట్టించుకుని ఆయన పనులు అట్లా ఉన్నాయి కాబట్టి పట్టించుకుంటలేడు. అసలు వెళ్ళిపోతున్నారు అట్లా. ఓకే, ఏపీలో కులాన్ని బేస్ చేసుకుని ఓటేస్తున్నారా లేకపోతే నాయకత్వాన్ని చూసి ఓటేస్తున్నారా? కులాన్ని చూసి ఓటేస్తారు. ఎవరికి? అది జగన్ అన్నట్టు. ఎందుకు మన టీడీపీకి వేయట్లేదా? లేదు, ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ప్రజలకు మేలు చేస్తాడు. డెవలప్మెంట్స్ కానీ ప్రజలకు ఎటువంటి పథకాలు పెట్టాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది చూసి చేస్తారు. అంతకు ముందు గిట చూసి చేసింది. మాకు మంచి చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఓకే అండి, పవన్ కళ్యాణ్ గారు ఇలా నెక్స్ట్ టైం కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఆయన ఇండివిజువల్ గా రావాలనుకుంటున్నారా? ఈసారి అంటే ఉంటది అనేది ఏముండదు. ఇప్పుడైతే పొద్దుతోటి వచ్చిండ్రు, మళ్ళా పొద్దుతోటే వస్తారు. ఆయన లైఫ్ టైం పొత్తుతోనే ఉంటే మరి ఆయన ఎప్పుడు సీఎం అయ్యేది, ఆయన ఎప్పుడు పాలించేది? ఆయన ఎవరి కోసం పార్టీ పెట్టారు? అంటే చంద్రబాబు నాయుడు గెలిపించడానికి పెట్టాడా లేకపోతే అతను గెలవడానికి పెట్టాడా? అతను గెలవడానికి పెట్టారు. మరి అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు మనం గెలవాలి. గెలిచిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉన్నారనుకో, ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళా అన్న సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ అన్న సీఎం అవుతారు. సో అప్పుడు సీఎం గా ఉంటారు. సో పొద్దుతోటి రావడం అనేది తప్పు అనట్లేదు నేను. పొద్దుతోటి వచ్చింది అనుకో, మళ్ళీ దాని తర్వాత సీఎం అవుతారు అన్న. నువ్వు ఓటేయడానికి ఏపీకి వెళ్తావా? ఎస్, 100% పవన్ కళ్యాణ్ అన్న గురించి వెళ్తారు కదా. ఓకే, నువ్వు ఓటేసే వ్యక్తికి అంటే ఏం అతని నాయకత్వం చూసి ఓటేస్తావా లేదా అతను మీ క్యాస్ట్ ఓటేస్తావా లేదా డబ్బు? ఆయన మంచి మనసు అన్న. ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన సినిమాలో కష్టపడిన డబ్బులు ఆ డబ్బులు కష్టపడిన డబ్బులు చెమట కష్టం డబ్బులు జనాలకు పంచిండన్న. ఏదో పార్టీలో నుంచి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలే.